అంటే మీరు మిమ్మల్ని ఎంతోమంది అభిమానించే వాళ్ళు ఉంటారు. అలాగే మీ పార్టీలో మీ సన్నిహితులు కూడా చాలామంది ఉంటారు. అంటే 10 ఏళ్ళు మీరు ఎమ్మెల్యేగా చేశారు కాబట్టి పార్టీ తరఫున. మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గారు పట్టించకపోయినా ఇతర పార్టీ పెద్దలు నా పరిస్థితి ఏంటి అని వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు మీ రియాక్షన్ ఏంటి? వాళ్ళు మీకు ఏ విధంగా స్పందించారు? వీళ్ళిద్దరు పట్టించకపోయినా. నాకు టీడీపీ అభిమానం ఉంది కదా, టీడీపీ పార్టీ అంటే అభిమానం. అదే అభిమానంతో ట్రస్ట్. అదే ఆ పార్టీ పెద్దలు మీకు ఎలాంటి స్పందన ఇచ్చారు అంటున్నా, ఎలాంటి సమాధానం వచ్చింది మీకు వాళ్ళ దగ్గర నుంచి? పెద్దలు అధిష్టానం నన్ను పట్టించుకోలేదు కాబట్టి నాకు నియోజకవర్గంతో బాండింగ్ ఉంది. బాండింగ్ ఉన్నప్పుడు నేను నియోజకవర్గంతో కలిసి ముందుకు వెళ్తున్నాను. నాకు ఉండి నియోజకవర్గంలో అయితే నేను ఇక్కడంతా కూడా రైతాంగం కాబట్టి రైతాంగం ఎవరికి ఏ కష్టం రాకుండా నేను ముందే ఎఫెక్టివ్గా పనిచేశాను కాబట్టి రైతులందరూ పార్టీలకి రహితంగా నన్ను అందరూ కూడా అభిమానిస్తారు. ఉండి నియోజకవర్గంలో పార్టీ పరంగా నేను పనిచేయలేదు. పలానా పార్టీ కాబట్టి వాళ్ళకి వెల్ఫేర్ ఆపేద్దాం, పలానా పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళకి మనం అభివృద్ధి ఆపేద్దాం అనే ఆలోచన ఎప్పుడు చేయలేదు. కాబట్టి పార్టీలతోటి మనకి అందరూ నాతోటి ఫ్రెండ్లీగానే ఉంటారు, అందరూ కలిసిమెలిసి ఉంటాం ఎలక్షన్ టైంలోనే ఈ రాజకీయాలు. అంటే మీరు కొంతమంది ఓటర్లు మీ వెనకాల ఉంటారు డెఫినెట్గా. ప్లస్ 10 ఏళ్ల పాటు ఎంతో డెవలప్మెంట్ మీ నియోజకవర్గంలో చేశారు. ఆ అభిమానం, అక్కడ చేసిన డెవలప్మెంట్ మిమ్మల్ని ఈరోజు నిలబడే స్థాయికి చేసిందని నమ్మి మీరు ఈసారి నిలబడుతున్నారు. అదే మిమ్మల్ని గెలిపిస్తుందని ఆశపడుతున్నారా? ఖచ్చితంగా ప్రజలు అభిమానంతో నేను ఎదురుకెళ్తున్నాను. ప్రజలు నన్ను ఖచ్చితంగా గెలిపిస్తారు. నేను కూడా సేవాభావంతో ఉండే వ్యక్తిని. మీకు ఇందాక చెప్పాను, రైతులకి అండగా ఉండే వ్యక్తిని, మహిళలకి ఆప్తుడిగా అండగా ఉండే వ్యక్తిని, యువతకి ఆదర్శంగా ఉండే వ్యక్తిని, పేద వర్గాలకి వాళ్ళ కష్ట నష్టాల్లో అండగా దండగా ఆప్తుడిగా ఉండే వ్యక్తిని. కాబట్టి అన్ని వర్గాలు నన్ను అభిమానిస్తాయి. అదే నమ్మకంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా ముందుకెళ్తున్నాను. ఖచ్చితంగా విజయం సాధిస్తాను. ఇప్పుడు ఏపీలో పోటీ చేసే 4-5 పార్టీలు, దాంట్లో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ ఒకటే కూటమి కింద అయిపోయింది. ఇంకా అది ఒకటే పార్టీ తరపు నుంచి జనాలు ఓట్లు వేస్తారో గెలిపిస్తారో. వైఎస్ఆర్సీపీ సపరేట్ ఇండివిజువల్గా. ఇప్పుడు ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కూడా కొంచెం ఇదివరకు పట్టున్నది. కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంది. షర్మిల మా పార్టీలోకి వచ్చేయండి అని మిమ్మల్ని అడిగితే మీరు వెళ్తారా? నేను ఏ పార్టీలో వెళ్ళాను. నేను ఖచ్చితంగా ఉండిలో ప్రజల అభిమానంతో గెలుస్తాను. గెలిచాక గెలవడం కోసమే కాంగ్రెస్ తరఫు నుంచి పోటీ చేయమని అడిగితే నేను ఏ పార్టీలోకి వెళ్ళనండి. కాంగ్రెస్ తరఫున పోటీ చేద్దరు కదా అన్న అని అడిగితే మీరు ఏం చేస్తారా? ఆలోచనలు లేవు. పార్టీ సేవా ఇండివిజువల్గానే ఎదగాలనుకుంటున్నారు ఫర్దర్గా. ఇండివిజువల్గా ఎదగాలనుకోవట్లేదు. ఇండివిజువల్గా ప్రజల ఆదరణతో గెలవాలి, ఉండి నియోజకవర్గానికి సేవ చేయాలని. అంటే ఏ పార్టీ అండా లేకుండా గెలవడం అనేది ఆ ధీమా ఎలా వచ్చింది మీకంటే? ఏముందండి, కష్టపడదామండి. ప్రజల దగ్గరికి వెళ్ళి అప్పీల్ చేసుకుని ప్రజలను కన్విన్స్ చేద్దాం. ఖచ్చితంగా ప్రజలు మనల్ని ఆదరిస్తారు, ఖచ్చితంగా ఆశీస్సులు ఇస్తారని నమ్మకంతో ఉన్నాను. ఉండి ప్రజల గుండెల్లో మీకు స్థానం ఉంటుందని ఎలా అనుకుంటున్నారు? ఉండి ప్రజలకి నేను ఎప్పుడూ నిరంతరం అందుబాటులో ఉండేవాడినండి. చిన్నపిల్లోడైనా వచ్చి నాకు ఇలా సమస్య ఉందంటే ఆ సమస్య పట్ల స్పందించేవాడిని. మీలాంటి ఇంటలెక్చువల్ కూడా పలానా ఇబ్బంది వస్తుందంటే ఆ ఇబ్బంది రాకుండా చూసేవాడిని. అట్లా కూడా నిరంతరం నేను ఏ సీజన్లో ఏ ఇష్యూస్ వస్తాయి, ఏ సమస్యలు వస్తాయి, ఆ సమస్యను ఎలా పరిష్కరించాలని చెప్పి ఎప్పుడు ప్రజల గురించే తాపత్రయంతో నేను నిస్వార్థంగా పనిచేశాను. ఈరోజు కూడా నేను బాధపడేది కూడా అంతే. 20 సంవత్సరాలు మనం పార్టీ కోసం కష్టపడి ఇంత అల్లా పనిచేస్తే మన పార్టీ మనని ఇంత పక్కన పెట్టేసిందని లోపల బాధ ఉంది. కానీ ఉండి నియోజకవర్గ ప్రజల అభిమానంతో ఖచ్చితంగా నాకు ఆ బాధని దిగమింగుకొని నేను పట్టుదలతోటి ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నాను. ప్రజలు ఖచ్చితంగా నన్ను ఆదరిస్తారని నమ్మకంతో
విశ్వాసంతో వెళ్తున్నాను. అంటే ఉండి నియోజకవర్గంలో ఏ ఏ మండలాల్లో మీకు బలమైన అనుచరగణం ఉంది? ఇప్పుడు నా బలమంతా రైతులండి, నా బలమంతా పేద వర్గాలు. ఈ బలం అన్ని గ్రామాల్లోని కూడా రైతులు ఉన్నారు, పేద వర్గాలు ఉన్నారు. ఈ రెండే నాకు బలం. అదే బలంతో నేను ముందుకు వెళ్తున్నాను. 4 మండలాల్లో కూడా అదే బలం అండి. ప్రధానంగా రైతులు, అలాగే పేద వర్గాలు.